సో ఈ వీడియోలో ఒక ఊరు ఎమ్మెల్యే, నికార్స్ అయిన ఎమ్మెల్యే, అన్ఫార్చునేట్లీ మా ఊరు ఎమ్మెల్యే సచివాలయం ఆఫీస్కి వెళ్ళి అతను ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాము. మనం మాట్లాడుకుందాం. అతను ఎవరు, ఏంటి, మా ఊరు ఏంటి. నేను ఎప్పుడు మాట్లాడదలుచుకోలేదు వాస్తవానికి. సో మాట్లాడాల్సిన పని వస్తుంది అని కూడా నేను అనుకోలేదు, కానీ అన్ఫార్చునేట్లీ మాట్లాడాల్సి వస్తుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్, ఏం చేస్తా ఉన్నారు, నిజంగా న్యాయం చేస్తున్నారా ఏంటి, సచివాలయం ఉద్యోగులు అంటే ఎందుకు అంత చిన్న చూపు, అంటే జనరల్ గా ఇప్పుడు ఏం జరుగుతోంది రాష్ట్రం మొత్తం మీద. సో ఇది తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా, నిజంగానే సచివాలయ ఉద్యోగులు పనిచేయట్లేదా? గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎమ్మెల్యే గారి మాటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి విందాం మనము. అటెండెన్స్ లిస్ట్ ది ఏంది, నీ పోస్ట్ ఇక్కడ ఏంటి అని, నీ ఇన్ఛార్జ్ నువ్వే కదా. ఎంతమంది ఉండాలి స్టాఫ్? 4 మెంబర్స్ వచ్చి ఓటీ సార్. అంటే సెన్సస్ ట్రైనింగ్, సెన్సస్ ట్రైనింగ్. ఎక్కడ ఇచ్చారు ట్రైనింగ్? ముగ్గురు సార్. పొలం ఏడుగురు వచ్చి నేను ఉన్నాను సార్. మహిళా పోలీసు ఈఎఫ్ఎస్ సర్వేకి ఉన్నాను సార్. చాలా క్లారిటీగా ఈఎఫ్ఎస్ సర్వేకి వెళ్ళారు 7 మెంబర్స్ అని చెప్పడం జరిగింది. అండ్ ఒక 4 మెంబర్స్ ట్రైనింగ్ లో ఉన్నారు. సంఘంలో ఫోన్ చేయండి ఉన్నాయేమో. సచివాలయం విజిట్కి వచ్చాను సార్. సచివాలయం విజిట్కి వచ్చాను. స్టాఫ్ ఉన్నారు దీంట్లో. ముగ్గురు ఎండిఓ ఆఫీస్ లో ఉన్నారు, ఒక్కడ ఆఫీస్ లో ఉన్నారు, 4 7 ఎస్కేప్. ఎస్కేపా? ఎక్కడికి ఎస్కేప్ అయ్యారు? ఎక్కడికి ఎస్కేప్ అయ్యారు? సరే మాట్లాడదాం. ఏదో కథలు చెప్తారు, అటెండెన్స్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. సచివాలయం పనులు ఆ విధంగా పనిచేస్తున్నారు. మాకు అర్థం కావట్లేదు. ఎస్కేప్ అయ్యారంటే వాళ్ళ దొంగల ఇవి ఏనికి సంబంధించింది తెలుసా? దాని పేరు కూడా తెలియదు ఎమ్మెల్యే గారికి. ఒక్క నిమిషం ఉండండి, అది కూడా విందాం. 11 మందికి ఒక్కరు ఉన్నారు సచివాలయంలో. నేను రాస్తున్నాను సార్. రాసి ఓకే. ఇది తెట్టు సార్, తెట్టు సచివాలయం. మోచర్ల సచివాలయం. తెట్టు సచివాలయం తెలీదు, మోచర్ల సచివాలయం తెలీదు. ఇది ఈయన పేరు వచ్చేసి ఇంటూరు నాగేశ్వరరావు గారు, మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గారు కందుకూరు తరఫు నుంచి. ఏది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక కన్ఫ్యూజన్, నెల్లూరు జిల్లాకు సంబంధించి కందుకూరు కాన్స్టిట్యుయెన్సీ మా ఊరు. అన్ఫార్చునేట్లీ మా ఎమ్మెల్యే గారు సో ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఎస్కేప్ అయ్యారు. దొంగల ఎస్కేప్ అవడానికి సచివాలయం ఉద్యోగులు తీరే విధంగా ఉందా? 7 మంది చాలా క్లియర్ గా అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ సర్వీస్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చాలా సర్వీస్ ఇచ్చారు. సో దానికి సంబంధించి ఒక సచివాలయం ఉద్యోగులకి ఒక ప్రాపర్ జాబ్ చార్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి. ఒక జాబ్ చార్ట్ ఉందా? ఒక జాబ్ చార్ట్ ఉందా లేదా? లేదు. వాస్తవానికి ఇంతకుముందు రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఆ రిక్రూట్మెంట్ అనేది కరెక్ట్ చేసుకుంటే డెఫినెట్లీ ఇన్ని ప్రాబ్లం వచ్చిండేవి కాదు. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ దిస్ ఈస్ ద రియాలిటీ. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఈ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ సచివాలయం ఉద్యోగులు 7 ఎస్కేప్ అయిపోయారు. ఎక్కడికి ఎస్కేప్ అయ్యారండి? ఎక్కడికి ఎస్కేప్ అయ్యారు? హైదరాబాద్ లో దీనికి సంబంధించి కిష్టారెడ్డిపేట, సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో 40 గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించి అంటే విల్లాలు, మెడోస్ రెయిన్బో అనే పేరుతోటి విల్లాస్ నిర్మించి మీరు ఇంకొక పర్సన్ ఇంటూరు ప్రసాద్ చేసి అండ్ సంబంధించి ఫ్రాడ్ చేసి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు మీరు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డిపేటలో ఉన్న రెయిన్బో మెడోస్ కాలనీ భారీ వివాదానికి కేంద్ర బిందువైంది. ప్రైవేటు భూమి పేరు అని చెప్పి ప్రభుత్వం భూమిలో విల్లాలను నిర్మించి తమను మోసం చేశారు అని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఏపీకి చెందిన టీడీపీ కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి ప్రసాద్ కలిసి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ప్రజలను తప్పుదోవ పట్టించారు అని బాధితులు చెప్తున్నారు. సంబంధించి మొత్తం గోడై కూస్తోంది. నాట్ ఓన్లీ ఇక్కడ, వేరే దగ్గర, ఇంకా చాలా దగ్గర కూడా ఎక్కడ అవినీతి జరిగినా కందుకూరు ఎమ్మెల్యే, కందుకూరు ఎమ్మెల్యే, కందుకూరు ఎమ్మెల్యే. పరువు పోతుంది సార్, మాది మా పరువు పోతుంది. పేరు ఇంటూరి నాగేశ్వరరావు. కూటమి పార్టీల తరపున కందుకూరు నియోజకవర్గం అభ్యర్థిగా నిలబడి ఎమ్మెల్యే అయ్యారు. 3 పార్టీల ఊపులో గెలిచిపోయిన ఈయన కూటమి పార్టీలు అధికారంలోకి రావడం ఆలస్యం తన అసలు స్వరూపం చూపడం మొదలుపెట్టారట. కందుకూరు నుంచి గతంలో గెలిచిన ఏ ఎమ్మెల్యేకు రానంత అప్రతిష్ట కేవలం 8 నెలల్లోనే ఈయన మూటగట్టుకున్నారని కూటమి పార్టీల నేతలే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈయనపై వస్తున్న అవినీతి ఆరోపణలు అలాంటివి. వాటి గురించి కూటమి నేతలే కథలుగా చెప్పుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు సర్దుకోమని పెద్దవాళ్లు చెప్పిన సామెతను తప్పుగా అర్థం చేసుకుని ఈయన అధికారం ఉండగానే ఎంత వీలైతే అంత వెనకేయాలనుకుంటున్నారని కూటమి నేతలే సెటైర్లు వేసుకుంటున్నారు. నేను పుట్టి పెరిగిన ఊరు కందుకూరే. గత 33 సంవత్సరాల నుంచి, ఇప్పుడు ఏజ్ నా 33 ఇయర్స్. మా నాన్న మా తాత అప్పటి నుంచి అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళం మేము. దీనికి సంబంధించి మైదర్ రెడ్డి గారు చేశారు, తర్వాత దీవి శివరాం గారు ఎమ్మెల్యేగా చేశారు. నాకు ఊహ తెలిసినంత వరకు వీళ్ళిద్దరు. అంతకుముందు చూసుకున్న పోతల రామారావు గారు ఒకసారి చేశారు. పోతల రామారావు గారు కందుకూరు సంబంధించిన కాదు, వేరే ఊరు, మనందరికి తెలుసు, అది టంగుటూరు సంబంధించిన వ్యక్తి. సో దాన్ని పక్కన పెడదాం. ఈసారి కూడా దీనికి సంబంధించి ఫస్ట్ టైం మీరు ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఇంతలాగా మనకి ముందు చేసిన దీవిశివరాం గారి పేరు కానీ, మానుగుంట మహదేవ్ రెడ్డి గారు కానీ, ఎవరు చూసుకున్నా కానీ కందుకూరుకి ఇంత పాపులారిటీ
ఇంత బ్యాడ్ నేమ్ అంటే ఎక్కడ చూసినా కానీ కందుకూరు ఎమ్మెల్యే హైదరాబాద్కు వచ్చి ఫ్రాడ్ చేశాడు అని ఎక్కడ వినపడలేదు సార్. మీరు మాట్లాడుతున్నారా సచివాలయం ఉద్యోగుల పనితీరు గురించి? అలాగే ఓకే, వెరీ గుడ్, మంచిదే మాట్లాడారు. దాంతో పాటు అసలు వాళ్ళ జాబ్ చాట్ ఏంటి, అసలు ఏ సచివాలయంకి మీరు వెళ్ళారు అది కూడా తెలుసుకొని ఉంటే బాగుండేది. దాంతో పాటు మీరు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఇచ్చిన హామీల్లో కొన్ని మనం మాట్లాడుకుందాము. మీరు ఇచ్చిన హామీల్లో మెయిన్ గా కొన్ని ఒకటి రెండు మనం మచ్చుకు మాట్లాడుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నారు, అండ్ తర్వాత మ్యాంగో ఎక్స్పోర్ట్ అండ్ జ్యూస్ ఫ్యాక్టరీ అన్నారు, పండ్ల ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నారు. సో కందుకూరు ట్రాఫిక్ సమస్య. సో బేసిక్ గా మనం మాట్లాడుకుందాం. ఇంకా మనం డీప్ గా వెళ్ళట్లేదు. ఏది వర్గపోర్ గురించి ఇంకొక దాని గురించి మనం వెళ్ళట్లేదు. ఎందుకంటే వర్గపోర్ అనేది సో ఇప్పుడు కొన్ని మీడియా ఛానల్స్లో కూడా నేను విన్నాను, కానీ వాస్తవం ఖచ్చితంగా అందరూ కలిసిమెలిసే ఉంటారు. కందుకూరు నాకు తెలిసినంత వరకు అందరూ కలిసిమెలిసి ఉంటారు. సాధ్యమైనంత వరకు ఈ రాజకీయాలు అనేవి పక్కన పెడితే జనం చాలా అందరూ మంచిగా కలిసిమెలిసే ఉంటారు. అయితే ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి ఈ గవర్నమెంట్ ల్యాండ్లో కిష్టారెడ్డిపేటలో ఒకటి మనకు తెలిసింది. ఇప్పుడు జస్ట్ యూట్యూబ్లో అట కొట్టి అసలు ఏంటి ఏ విధంగా చేస్తూ ఉన్నారు మన ఎమ్మెల్యే గారు అంటే మీరు అన్నారు కదా కథలు పడుతున్నారని. మన ఎమ్మెల్యే గారు కథలు ఎలా ఉన్నాయని ఓపెన్ చేస్తే వినిపిస్తా ఉందా? ఫస్ట్ ఇది వినిపిస్తా ఉంది. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రభుత్వ ఉద్యోగులు అనుకుంటున్నారా, లేకపోతే ఎస్కేప్ అయ్యారు కథలు చెప్తా ఉన్నారు అని చెప్పి ఒక ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ లో మాట్లాడే మీ దగ్గర పనిచేసే పనులు అనుకుంటున్నారా? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ చేయడానికి అందరూ కలిసి మిమ్మల్ని ఎన్నుకున్నారు, అవునా కదా? దొరికిందే అవకాశం మళ్ళీ దొరకదు అన్నట్లు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఊర్లో మొదలు పెడితే నాకే చాలా ఇబ్బందిగా అనిపించింది. ఈ హోర్డింగ్స్ ఏంటండి? ఎందుకన్ని హోర్డింగ్స్? ఎక్కడ చూసినా కానీ అసలు ఎన్ని హోర్డింగ్స్ అంటే అన్ని హోర్డింగ్స్. సరే, ఇంకా నేను డీప్ గా మాట్లాడదలుచుకోలేదు, కానీ మీరు సచివాలయం ఉద్యోగుల విషయంలో మాట్లాడిన తీరు గానీ, పూర్తిగా విషయం తెలుసుకోకుండా స్పందించిన తీరు గానీ, ఓవరాల్ గా సచివాలయం ఉద్యోగులు పనితీరు అంటే ఇప్పుడు ఏదో అంటారు చూడండి, ఒక వ్యవస్థని నిర్వీర్యం చేసేటప్పుడు అది కరెక్ట్ గా లేరు, చక్కగా చేస్తలేరు, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తలేరు అని చెప్పి నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారా? మీ డైరెక్షన్ ఎవరైనా ఇస్తున్నారా? లేకపోతే దీనికి సంబంధించి ఈ విధంగా హైదరాబాద్ లో ఫ్రాడ్ చేయండి, లేకపోతే ఇంకోటి చేయండి అని చెప్పి దీనికి సంబంధించి ఏమన్నా మీకు ఏమన్నా డైరెక్షన్స్ వస్తున్నాయా? లేకపోతే దొరికింది కదా అవకాశం, దొరికినంత దోచుకో అనే కాన్సెప్ట్ లో ఉన్నారా? ఖచ్చితంగా ఇంటూరు నాగేశ్వరరావు గారు మీరు బయటకు వచ్చేటప్పుడు నిజంగా ప్రజా సమస్యలు ఏంటి, ఎన్ని పెన్షన్లు ఉన్నాయి, మీరు అసెంబ్లీకి ఎప్పుడు వెళ్ళారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబ్లీకి వెళ్ళి ఎప్పుడు మాట్లాడడం నేనైతే వినలేదు. ఒక 2-3 సార్లు వెళ్ళినట్టున్నారు. అసెంబ్లీకి వెళ్ళాలి కదా. ఎన్నిసార్లు అసెంబ్లీకి వెళ్ళారు? ఎన్నిసార్లు అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద మాట్లాడారు? మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి మీకు అధికారం ఇచ్చింది కదా. ఖచ్చితంగా ఇంకా నేను పూర్తిగా డీప్ గా వెళ్ళట్లేదు. మా ఊరు ఎమ్మెల్యే కాబట్టి కొంచెం డెఫినెట్లీ ప్రేమ ఉంటది, మా ఎమ్మెల్యే మీద మాకు ప్రేమ ఉంటది, మా ఎమ్మెల్యే కాబట్టి అందుకని నేను ఇంకా డీప్ గా వెళ్ళట్లేదు. బట్ ఇలాగా వచ్చి ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది సచివాలయం ఉద్యోగుల్లో గుసగుసలు. ఇది ఒకసారి ఆలోచన చేయండి. సో అసలు గ్రౌండ్ రిపోర్ట్ లో అసలు ఇంటూరు నాగేశ్వరరావు గారు ప్రజలకి ఏం చేస్తా ఉన్నారు గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. సో దానికి సంబంధించి సో ఖచ్చితంగా టీడీపీ గెలవాలని నేను కూడా కోరుకుంటా ఉన్నా, కానీ మీ పనితీరు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ.